సీట్ల సంఖ్య వరకు ప్రతి అంశంపైన బుకీలు పందేలు కాస్తున్నారు. ప్రధాన నేతల పనితీరు, పార్టీలకు సీట్ల లెక్కలపై పెద్ద ఎత్తున బెట్టింగ్లు జరుగుతున్నాయి. ముఖ్యంగా పులివెందుల, పిఠాపురం, కుప్పం వంటి నియోజకవర్గాలపై భారీగా బెట్టింగ్లు నడుస్తున్నాయి. పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బరిలో ఉన్నారు. అలాగే పులివెందుల నుంచి వైఎస్ జగన్, కుప్పం నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు పోటీలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ నియోజకవర్గాలపై బుకీలు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ నియోజకవర్గాలలో మెజారిటీపై బెట్టింగ్లు భారీగా నడుస్తున్నట్లు సమాచారం. ₹1,00,000 నుంచి 50 లక్షల వరకు పందాలు కాస్తున్నట్లు టాక్. నారా లోకేష్ పోటీ చేస్తున్న మంగళపిరి పైన కూడా భారీగా పందాలు జరుగుతున్నాయి. కోస్తాంధ్ర ప్రాంతంలోని సుమారుగా 2,000 కోట్ల రూపాయల వరకు బెట్టింగ్ జరిగినట్లు అంచనా. కౌంటింగ్ రోజు నాటికి ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. మరోవైపు కడప లోక్సభ నియోజకవర్గం మీద కూడా భారీగా పందాలు నడుస్తున్నాయి. కడప ఎన్నికల్లో వైసీపీ తరపున వైఎస్ అవినాష్ రెడ్డి పోటీ చేస్తుండగా కాంగ్రెస్ తరపున అతని సోదరి వైఎస్ షర్మిల బరిలో ఉన్నారు. వైఎస్ వారసుల మధ్య పోటీ జరుగుతూ ఉండటంతో ఈ నియోజకవర్గం పైన సర్వత్రా ఆసక్తి నెలకొంది. అలాగే కేసినేని బ్రదర్స్ మధ్య పోరు సాగుతున్న విజయవాడ లోక్సభ సీట్లపైన కూడా పందాలు జోరుగా సాగుతున్నాయి. కేసినేని నాని వైసీపీ తరపున, కేసినేని చిన్ని టీడీపీ పోటీ చేస్తున్నారు. ఇక ఏపీలో బెట్టింగ్లు జోరుగా సాగుతున్నాయి. ప్రధానంగా అధికారంలో ఉన్న వైసీపీ గెలుస్తుందా లేక కూటమి గెలుస్తుందా అనే దానిపై జోరుగా బెట్టింగ్లు జరుగుతున్నాయి. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి గుంటూరు నుంచి పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి, అక్కడ బెట్టింగ్లు ఎలా జరుగుతున్నాయి, పరిస్థితి ఎలా ఉంది? ఏపీలో అయితే మాత్రం సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసినా కూడా జోరుగా బెట్టింగ్లు అయితే మాత్రం జరుగుతా ఉన్నాయని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే చూసుకోవచ్చు, ప్రధానంగా ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అభ్యర్థులపైన కూడా పెద్ద మొత్తంలో కూడా కాయ రాజా కాయ అంటూ కూడా పెద్ద మొత్తంలో బెట్టింగ్ రాయలు అయితే మాత్రం బెట్టింగ్ కొనసాగిస్తా ఉన్నారు. ప్రధానంగా ఏదైతే ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించి మంగళగిరిలో నారా లోకేష్ పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో కూడా మంగళగిరి నియోజకవర్గంపై ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి సాధించినప్పటికీ అక్కడ పోటీ కొంత ఉత్కంఠ నెలకొన్నటువంటి నేపథ్యంలో కూడా ఆ యొక్క పోటీపై ప్రస్తుతం ఒక ఉత్కంఠమైనటువంటి వాతావరణం కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ లక్షల రూపాయలతో కూడా బెట్టింగ్లు నిర్వహిస్తున్నట్టుగా కూడా ప్రస్తుతం మనకి సమాచారం అంతా ఉంది. మరి అంతే చూసుకోవచ్చు, ఏదైతే పిఠాపురంలో కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ కూడా పెద్ద మొత్తంలో బెట్టింగ్ల జోరు అయితే మాత్రం కొనసాగుతా ఉంది. దాదాపు 5 లక్షల రూపాయలు కూడా ఇచ్చే కూడా ఇప్పటికే కూటమి సంబంధించినటువంటి అభ్యర్థులు అయితే మాత్రం బెట్టింగ్లు పెడుతున్నట్టుగా కూడా ప్రధానంగా చర్చలు అయితే మాత్రం జరుగుతా ఉన్నాయి. దీనికి సంబంధించి ముఖ్యంగా ఏదైతే కుప్పంలో చంద్రబాబుకి మెజారిటీ తగ్గుతుందంటూ, పులివెందులలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మెజారిటీ ఎక్కువ వస్తుందనేటువంటి ప్రచారంతో కూడా బెట్టింగ్లు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. చూసుకోవచ్చు మనం, ఏదైతే ఇటు చూసుకున్నట్టయితే ఓవరాల్ గా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నటువంటి పరిస్థితులు ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా ప్రస్తుతం ఈ ఓటీటీతో పాటు కడపలో కూడా వైఎస్ అవినాష్ రెడ్డి అదేవిధంగా షర్మిల పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ కూడా పెద్ద మొత్తంలో బెట్టింగ్లు కూడా నడుస్తూ ఉన్నాయి. మరోపక్క నెల్లూరు రూరల్, అదేవిధంగా చీరాల, దర్శి, గుంటూరు వెస్ట్, అదేవిధంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి కూడా కేసినేని నాని అదేవిధంగా ఆయన తమ్ముడు కేసినేని ఇద్దరి మధ్య కూడా పోటీగా నెలకొన్నటువంటి నేపథ్యం కూడా కనిపించింది. మరోపక్క రాజానగరం, రాజమండ్రి, విశాఖ తూర్పు, అవనిగడ్డ, మచిలీపట్నం, సత్తనపల్లి, గురజాల, ఆళ్లగడ్డ, నందిగామ, మైలవరం, పోలవరం, అదేవిధంగా పలు నియోజకవర్గాలపై కూడా లక్షల నుంచి కోట్లలో బెట్టింగ్లు కూడా జరుగుతున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. బెట్టింగ్లకు సంబంధించి కూడా వైనాట్ 175 అంటూ ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక నిదానంతో ముందుకు వెళ్ళినటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి పులివెందులలో జగన్మోహన్ రెడ్డికి మెజారిటీ తగ్గుతున్నటువంటి
తగ్గుతుంది అనేటువంటి అంశం కూడా ప్రస్తుతం జోరుగా ప్రచారం కొనసాగినప్పటికీ కూడా నేడు పోలింగ్ ఏదైతే నిన్న జరిగినటువంటి పోలింగ్ నేపథ్యంలో కూడా పెద్ద మొత్తంలో ఆయనకి మెజార్టీ వస్తుందని చెప్పి కూడా బెట్టింగ్ రాయుళ్లు భావించి కోట్ల రూపాయలు కూడా బెట్టింగ్లు వేస్తున్నట్టుగా కూడా ప్రస్తుతం మనకి సమాచారం అంతా ఉంది. మరోపక్క కూడా ఇప్పటికే లక్షల నుంచి కోట్ల రూపాయల బెట్టింగ్ వరకు కూడా ఈ యొక్క బెట్టింగ్లు చేరాయని కూడా చెప్తా ఉన్నారు. ఏదైతే చూసుకోవచ్చు ప్రధానంగా పిఠాపురం సంబంధించినటువంటి అంశంపై కూడా ఏదైతే కాకినాడకు చెందినటువంటి ఒక వ్యాపారి దాదాపు 2.5 కోట్ల రూపాయల బెట్టింగ్ వరకు కూడా బెట్టింగ్ పెట్టారు. దాదాపు 1,00,000 పైచిలకు మెజార్టీ వస్తుందని చెప్పి కూడా బెట్టింగ్ పెట్టినట్టుగా కూడా ప్రధానంగా ఇప్పటికే వార్తలు అయితే మాత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తా ఉన్నాయి. మరోపక్క నియోజకవర్గాల విషయానికి వస్తే దాదాపు 1,00,000 అంటే కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు మెజార్టీ తగ్గుతుందని చెప్పి కూడా 1,00,000 నుంచి 1,30,000 రూపాయలు ఇవ్వడానికి కూడా ముందుకు వస్తున్నారు బెట్టింగ్ రాయలు అని చెప్పి కూడా తెలుస్తా ఉంది. దాదాపుగా చూసుకోవచ్చు ప్రతి నియోజకవర్గంపై కొంత ఎక్కడైతే ఆసక్తిగా ఉన్నటువంటి నియోజకవర్గాలు ఉన్నాయో ఆ యొక్క నియోజకవర్గాలపై కూడా బెట్టింగ్ రాయలు ప్రత్యేక దృష్టి సారించి పూర్తి స్థాయిలో కూడా బెట్టింగ్ అయితే నిర్వహిస్తా ఉన్నారు. ప్రధానంగా ఎక్కడికక్కడ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎదురు దెబ్బ తగులుతుంది అనేటువంటి ఒక భావంతో కూటమికి సంబంధించినటువంటి నేతలు ప్రధానంగా ఈ బెట్టింగ్ వ్యవహారాల్లో ముందున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఇటు వైకాపా సంబంధించినటువంటి నేతలు కొంత డీలా పడినప్పటికీ కూడా వారిని రెచ్చగొట్టే విధంగా కూడా భారీ మొత్తంలో బెట్టింగ్లు పెడతా ఉన్నారు. 1,50,000 అంటే దాదాపు 50,000 పైచీలకు ఎక్స్ట్రా ఇచ్చే విధంగా కూడా వీరి మధ్య సయోధ్య కూడా కుదిరించుకున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. దాదాపుగా అందులో భాగంగానే లక్షల వ్యవహారంలో కూడా పూర్తి స్థాయిలో ప్రధాన అధికార పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా వేశారు. ప్రధానం చూసుకోవచ్చు ఏదైతే మనం చెప్పుకున్నట్టయితే గ్రామ స్థాయి నుంచి కూడా పట్టణ స్థాయి నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిలో కూడా ప్రజలందరూ కూడా ప్రస్తుతం బెట్టింగ్ల వైపే మొగ్గు చూపారని తెలుస్తా ఉంది. ఎందుకంటే ఈ యొక్క సార్వత్రిక ఎన్నికలలో ఇప్పటికే పోలింగ్ శాతం చూసుకుంటే దాదాపుగా 70% కూడా నమోదైనట్టుగా కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో ఎన్నికల కమిషన్ అధికారులు అయితే మాత్రం వెల్లడించినటువంటి నేపథ్యంలో ఈ యొక్క ఎన్నికల సరళిని చూసుకొని బెట్టింగ్ రాయుళ్లు కూడా బెట్టింగ్ నిర్వహిస్తా ఉన్నారు. దాదాపు రాష్ట్రంలో ఇక కూటమి ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని చెప్పి కూడా భావిస్తా ఉన్నటువంటి నేపథ్యంలో కూటమికి ఎదుర్కొనేందుకు అదేవిధంగా కూటమి సంబంధించిన అభ్యర్థుల విషయంపై కూడా ఇటు వైకాపా అయితే మాత్రం గట్టి ధీమాతోనే కనిపిస్తా ఉంది. తమంటే తాము 100 నుంచి 110 సీట్లతో తిరిగి మరలా అధికారంలోకి వస్తామనేటువంటి ఒక భావాన్ని కూడా ప్రజల్లోకి తీసుకువెళ్తున్నటువంటి నేపథ్యంలోనే బెట్టింగ్లు భారీ స్థాయిలో కూడా రాష్ట్రంలో జోరుగా కొనసాగుతా ఉన్నాయి. రాజా కాయ అనేటువంటి విధంగా ఎక్కడికక్కడ టీ స్టాల్స్ వద్ద సంబంధించినటువంటి పార్టీ కార్యకర్తలు అదేవిధంగా ప్రధాన పార్టీకి సంబంధించిన నాయకులు సైతం కూడా ఈ బెట్టింగ్లలో పాల్గొన్నట్టుగా తెలుస్తా ఉంది. అందులో భాగంగానే ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ సంబంధించినటువంటి దానిపై నియోజకవర్గం మంగళగిరిపై కూడా ప్రత్యేకమైనటువంటి బెట్టింగ్లు కూడా కొనసాగుతా ఉన్నాయి. మరోపక్క జనసేన నేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నటువంటి పిఠాపురంలో అయితే అత్యధికంగా దాదాపు 1,00,000కి 5,00,000 రూపాయలు కూడా ఇచ్చే విధంగా కూడా కూటమికి సంబంధించినటువంటి కార్యకర్తలు బెట్టింగ్లు కూడా కొనసాగించినట్టుగా కూడా తెలుస్తా ఉంది. అదేవిధంగా ఇటు ఏదైతే ఇప్పుడు నేను చెప్పినటువంటి 11 నియోజకవర్గాల్లో కూడా దాదాపుగా బెట్టింగ్ల హోరైతే మాత్రం హోరాహోరీగా కొనసాగుతుందని మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఓకే, థ్యాంక్ యూ పవన్. ఇక ఏ అభ్యర్థికి ఎంత మెజార్టీ వస్తుంది, ఏ నేతల పనితీరు ఎలా ఉంది, సీట్ల లెక్కింపు పైన